వారి అభిప్రాయాన్ని విందాం. దుర్గే స్మృతాహరసి భీతిమశేషజంతో స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నాకు ఈ జన్మనిచ్చిన ప్రత్యక్ష దైవాలు తాడేపల్లి పార్వతీశ శాస్త్రి సుశీలలోకి ప్రథమతః నా నమస్సులు తెలియచేసుకుంటూ, ఈనాటి ఈ సేవా సంక్రాంతి శ్రీ బాల గణపతి యువజన సేవా సమితి వారి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదికపై ఆసీనులైనటువంటి నాకంటే జ్ఞానంలోనూ వయస్సులోనూ పెద్దలైనటువంటి మీ అందరికీ పతంజలి నమస్సుమాంజలి. అలాగే వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్దలకి నా యొక్క వినమ్రపూర్వక నమస్సుమస్సులు. సేవా సంక్రాంతి అన్న మాట విన్న వెంటనే నాకు చాలా ఆనందం కలిగింది. సేవ అన్న పదం చాలా కొద్దిమందికి మాత్రమే మనస్సుని ఆకర్షిస్తుంది. వైష్ణవ జనతో తేనె కహీ హై జేపీ పరాయి జానేదే పర దుఃఖే ఉపకార కరేతోయే మన అభిమాన నా అనేదో. వాణ్ణి విష్ణు భక్తుడని అనండి, లేకపోతే ఉత్తమ మానవుడు అనండి, అతన్నే అనాలట. ఎవరిని అనాలి? ఉత్తమ మానవుడు అని ఒకరినే పిలవాలి అంటున్నారు నరసింహ మెహతా. గాంధీ గారికి చాలా ఇష్టమైనటువంటిది సేవ చేసేటువంటి మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకరినే అనాలి. వైష్ణవ జనతో తేనే కహీ హై, అతన్నొక్కరినే అనాలి ఉత్తమ మానవుడని. ఎవరిని అనాలి? ఇతరుల బాధని కష్టాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే గుర్తిస్తారో, పరదుఃఖే ఇతరుల యొక్క దుఃఖంలో సహాయం చేసినప్పటికీ, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి సహాయం చేసినప్పటికీ నేను సహాయం చేశాను అనే భావాన్ని మనస్సులోకి ఎవరు రానివ్వకుండా ఉంటారో అతనే ఉత్తమమైనటువంటి మానవుడు. అటువంటి ఉత్తమమైనటువంటి మానవులుగా ఈ సేవా సమితిని నిర్వహిస్తున్నటువంటి మల్లికార్జున స్వామి గారికి, అలాగే వారికి సహాయపడుతున్నటువంటి మిత్రులకి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు అందజేస్తున్నాను. ఈరోజు సాహిత్య గోష్ఠి అన్నారు. ఏవో నాకు తెలిసినటువంటి కొన్ని సాహిత్య సంబంధమైనటువంటి విషయాల్ని పెద్దలైన మీ ఎదుట పెట్టడానికి ప్రయత్నిస్తాను. చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ దుమ్మిల్లకాయై చ జటాధరాయ నమఃశివాయై చ నమఃశివాయ. పెద్దలు కొంతమందికి తెలుసు, శంకర భగవత్పాదుల వారు రాసినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రంలో అద్భుతమైనటువంటి ఆ స్తోత్రాల్లో ఇది కూడా ఒకటండి. నా అదృష్టవశాత్తు వారు రచించినటువంటి 90 స్తోత్రాలకి ప్రతిపదార్థము, పద విభాగము, తాత్పర్యము అన్నీ కలిపి నెట్లో పెట్టానండి. ఆసక్తి ఉన్నటువంటి భక్తులు ఎవరైనా దాన్ని చదువుకోండి. ఇది నా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, ఆ శంకర భగవద్వాణి అందరికీ వినిపించాలని కోరికతో చెప్తున్నాను. ఆ 90 స్తోత్రాల్లో ఈ అద్భుతమైనటువంటి స్తోత్రం చాంపేయ గౌరార్థ శరీరకాయై, సంపెంగ పువ్వు లాంటి బంగారపు పసుపు రంగులో మెరిసిపోతున్నటువంటి శరీరం కలిగినటువంటిది సగభాగం అమ్మవారు.
కర్పూర గౌరార్ధ శరీరకాయ, కర్పూరంలాగా తెల్లగా మిసమిసలాడిపోతున్నటువంటి శంకరుని దేహం సగం. కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయైచ జటాధరాయ. ఒక పక్కేమో కొప్పు ధమ్మిల్లకాయ, ఒక పక్క జటాధరాయ, ఒక పక్క జటాజూటం. ఆ రకంగా ఉన్నటువంటి ఆ అర్ధనారీశ్వర మూర్తికి నమస్సు మనస్సులు అని శంకర భగవత్పాదుల వారు అద్భుతంగా రాస్తారు. ఇలా వారి ఇందాక విహారి గారు కింద కూర్చున్నప్పుడు నాతో అన్నారు, అద్భుతమైన కవిత్వం కావాలా శంకర భగవత్పాదుల వారిని చదువుకో, అద్భుతమైన భక్తి కలగాల శంకర భగవత్పాదుల వారిని చదువుకో అన్నారు. అటువంటి శంకర వేదికలో ఆ మఠంలో ఈరోజు నిలబడి మాట్లాడుతున్నాను కనుక మొట్టమొదట వారిని నేను స్మరించుకుంటున్నాను. ఇక్కడ వివేకానంద స్వామి ఉన్నారు. మహానుభావుడు ఈ లోకానికి పరిచయం చేశారు. మొత్తం నా అదృష్టవశాత్తు ఆయన రచించినటువంటి సంపూర్ణ రామకృష్ణ మఠంలో నేను చదువుకున్నాను. ఆ ఉత్తరాలు వివేకానంద స్వామి రాసినటువంటి లేఖలు. అందులో మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి పదం మనందరికీ ఈరోజు తెలుసు. అందులో ఆ పదాన్ని ప్రస్తావిస్తూ 4-5 పేజీల వ్యాఖ్యానం వివేకానంద స్వామి రాశారండి. మానవ సేవయే మాధవ సేవ అంటే ఏమిటని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన సేవా సమితి 2006 నుంచి ఏ రకంగా తమకు తోచినంత, తమకు సహాయం చేయగలిగినంత మేర ఎలా సహాయం చేస్తున్నారో అంత మేర నీకు ఎంత వీలైతే అంత తోటి మనిషికి సహాయం చెయ్యి. ఇక్కడే కొంతమంది పెద్దలు అభ్యంతరాలు లేవదీశారు. ఏమండి, మానవ సేవయే మాధవ సేవ అంటున్నారు, ఇది కొంచెం విస్తృతం చేయాలి ఏమో. మానవ సేవ మాధవ సేవ ఎలా అవుతుంది? ఎందుకు కాదు? మానవులకి ఎందుకంటే పెద్దగా ఈరోజు అధిష్టానంలో ఉన్నటువంటి ఒక స్వామీజీయే ఈ సందేహం లేవనెత్తారు, నేను కాదండి. మానవులకి చేసేటువంటి సేవ మాధవుడికి చేసినటువంటి సేవ ఎలా అవుతుంది? వారు ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, మానవుల్లో ఈరోజు ప్రకృతికి ద్రోహం చేసేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ప్రకృతిని రక్షించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 100కి 99% ఈ ప్రకృతిని భక్షించేటువంటి వారే, రక్షించేటువంటి వారు లేరు. మరి అటువంటి మానవుడికి చేసేటువంటి సేవ మాధవసుడికి చేసేటువంటి సేవ ఎలా అవుతుంది? కాబట్టి మానవుడికి చేసే సేవ కాదు, ప్రకృతికి చేసేటువంటి సేవ మాధవ సేవ అవుతుంది. నేలకి నువ్వు సేవ చేయి అంటే ఎక్కువగా తవ్వకుండా ఉండు, నేలకి సేవ చేసినట్టు, అది మాధవ సేవ. చుట్టూ ఉన్నటువంటి గాలి, ఈ గాలిని కలుషితం చెయ్యకు. గాలి కంటే పంచభూతాత్మకుడు అష్టమూర్తి ఆ పరమాత్మ కదా. కాబట్టి ఈ చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వీటికి నువ్వు సహాయం చేయగలిగితే, వీటిని నువ్వు రక్షించగలిగితే నీకు చేతనైనంత వరకు అది మాధవ సేవ అవుతుంది అన్నారు. కానీ నేను అయితే దీనికి అంగీకరించను. ఇప్పుడు చేస్తున్నటువంటి ఎవరైతే, ఎందుకంటే అది గొప్ప అనుభూతి అండి, అది పొందినటువంటి వారికే తెలుస్తుంది. ఒకరు కష్టంలో ఉన్నటువంటి మానవుడికి నేనున్నాన్రా అని చెప్పి సహాయం చేస్తే వాడి కళ్ళల్లో మెరిసేటువంటి మెరుపున్నది చూడండి, ఆ అనుభూతి ఉన్నది చూడండి, ఎంత హాయిగా ఉంటుంది. వివేకానంద స్వామి ఒకసారి అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. కోతుల గుంపు ఒక్కసారి ఆయన్ని వెంబడించింది. ఈయన ఇనపకండలు ఉక్కు నరాలు అని చెప్పినటువంటి మహానుభావుడు వివేకానంద స్వామి. మరి ఒక్కొక్క కోతి మామూలు కోతిలాగా లేదండి, ఒక మనిషి అంత ఎత్తులాగా ఉన్నాయి. కొండముచ్చులు అంటాం చూడండి, అంతంత పెద్ద పెద్దవి ఈయన్ని తరమటం మొదలుపెట్టాయి. ఈయన కూడా భయపట్టి కొంచెం పరిగెత్తటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత వివేకానంద స్వామి కొంచెం దూరం ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నారండి ఈ విషయం. పరిగెత్తిన తర్వాత
ఆయన మనస్సులో వెంటనే ఒక ఆలోచన వచ్చింది. గురువాక్యం మనస్సులో మెదిలింది. ఎందుకు భయపడతావు? రెండు అంటూ లేవు కదా, ఎందుకు భయపడుతున్నావు? ఆగు. అంత పరిగెత్తే వివేకానంద స్వామి ఒక్కసారి ఆగిపోయారు. ఆగిపోయి ఒక్కసారి అలా వెనక్కి తిరిగి ఇలా చూశారు. తన్ని తరుముతున్నటువంటి కోతులు ఆగిపోయాయి. జాగ్రత్తగా గమనించాలండి మనం ఈ విషయం. ఎందుకనంటే ఈ సేవ చేసే సందర్భంలో కూడా చాలా 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 ఆటంకాలు, మనని తరిమేటువంటి సందర్భాలు, ఎందుకు వచ్చిన గొడవరా అనేటువంటివి మనకి తటస్థిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఒక్కసారి ఆగు, వాటికి భయపడి పారిపోకు. ఒక్కసారి వాటి కేసు చూడు, వాటిని ఎదిరించు, వాటిని గురించి ఎలా పరిష్కారం చేయాలని ఆలోచించు. అప్పుడే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది వివేకానంద స్వామి జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవలసినటువంటి సేవా పాఠం. ఎవ్వడవీవు కాళ్ళు మొగము ఎర్రన హంసమన్ ఎందు నుందువో దౌవుల మానసంబునను దాన విశేషములేమి చెప్పుమా మవ్వపు కాంచనబ్జములను మౌక్తికముల్ కలవందు మరి నత్తలో అవ్వి ఎర్రంగనన్న అహహాహని నవ్వే బకంబులన్నీయు. ఒకసారి ఒక హంస కొంగల దగ్గరకు వచ్చిందిటండి. కొంగలు ఎప్పుడు కూడా ఈ చిన్న చిన్న ఈ సరస్సుల్లో నత్తల్ని ఏరుకొని తినేటువంటివి, నత్తల్ని భుజించేటువంటి స్వభావం కలిగినటువంటివి. వాటి చూపు లఘు దృష్టి. వాటి దగ్గరికి ఒక హంస వచ్చింది. హంసను చూసిన వెంటనే ఈ కొంగలు అడిగాయి, ఎవ్వడవీవు? చూడటానికి చాలా తెల్లగా ఉన్నావు, ఏదో కొంచెం ఎరుపు కూడా కాళ్ళు ఇలా ఉన్నాయి, ఎవడవీవు? కాళ్ళు మొగము ఎర్రన, మొహం ఎర్రగా ఉంది, కాళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి, నీ పేరేంటి అని కొంగలు అడిగాయి. హంసమన్ జవాబు చెప్పింది. ఎందు నుందువో, ఎక్కడ తమరి అడ్రస్, తమరి చిరునామా అని ఈ కొంగలు హంసను అడిగాయి. అడిగితే దౌవుల మానసంబునను, అర్రే ఇక్కడ దగ్గరలో మానస సరోవరం ఉంది కదా, అక్కడ మేము ఉంటాము. అవి ఎప్పుడు వినలేదా ఈ పేరు? దాన విశేషములేమి చెప్పుమా. ఏంది అక్కడ కబుర్లేంటి చెప్పు కొంచెం. మానస సరోవరంలో ఏముంటాయి చూడండి అంటే ఏముంటాయి అంటే బ్రహ్మాండమైనటువంటి బంగారు పద్మాలుంటాయి. హంస చెప్పింది, దాని చూపది. బంగారు పద్మాలు ఉంటాయి అంటాం హంస. ఈ కొంగలకు అలవాటు ఏమిటి? నత్తలు. మరి నత్తలుంటాయి అక్కడ అని అడిగితే అవి ఎరుంగనన్నా, నత్తలంటే ఏమిటో నాకు తెలియదు అని చెప్పి హంస అంది. అప్పుడు ఒరే నత్తలంటే ఏంటో తెలియదు రోయ్ హంసకి అని అకకా అని నవ్వే బకంబులన్నీయున్. కరుణశ్రీ గారి అనువాదం. అంటే లోకంలో కొంతమంది మనుష్యులు ఎలా ఉంటారో చెప్తున్నాడు ఈ పద్యంలో. వాడికి గనక తెలియకపోతే వాడి చూపు ఎప్పుడు కూడా అధో జగత్తు, కింద వైపుకే చూస్తూ ఉంటుంది. ఉత్తమత్వం వైపుకు వాడి చూపు ఉండదు. కాబట్టి ఉత్తములు ఎవరైనా వాడి దగ్గరికి వస్తే ఉత్తముల్ని పరిహసించటం, ఉత్తముల్ని అవమానించటమే ఈ లోకంలో పనిగా పెట్టుకుంటారు కొంగల్ లాంటి మనుష్యులు. వాళ్ళని పట్టించుకోవద్దు, వాళ్ళ స్థాయి అంతవరకే. ఇది తెలుగు సాహిత్యంలో అద్భుతంగా అందరికీ, అందులోనూ సేవా దృక్పథం కలిగినటువంటి వారికి ప్రధానంగా మనం గమనించవలసినటువంటి విషయం. మన చూపు ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉంచుకోవాలి. అధో జగత్తు నీచులు పాటేటువంటి మాటలు పట్టించుకోనవసరం లేదు. ఓ మునీశ్వర వినవయ్యా, ఉన్న ఊరు కన్న తల్లియు ఒక్క రూపన్న నీతి, అటు విశేషించి శివుని అర్ధాంగ లక్ష్మి కాశీ, ఇవ్వీటి మీద ఆగ్రహముదగునే. వ్యాస నిష్కాసంలో కాశీఖండంలో శ్రీనాథ మహాకవి రచించినటువంటి పద్యం. అంటే దేశభక్తి అనేది ఎంత గొప్పదో చెప్పటానికి నేను ఇది చెప్తున్నాను. పార్వతీ అమ్మవారు ఆ ధమ్మిల్లకాయైచ జటాధరాయ అని చెప్పి అనుకున్నామే, ఆ పార్వతీ అమ్మవారు ఆ విశాలాక్షి వ్యాసుడితోటి చెప్తోంది,
ఏమయ్యా 2-3 రోజులు తిండి దొరకనంత మాత్రాన నీ కన్న తల్లి లాంటి నీ కన్న దేశం, ఈ జన్మభూమి, ఈ కాశీని నువ్వు శపించాలనుకుంటున్నావా? ఓ మునీశ్వర వినవయ్యా, ఉన్న ఊరు కన్న తల్లి ఒక్క రూపు, ఒకేటువంటి రూపు కదా. ఇది రామాయణంలో లేదు కానీ మన లోకంలో అంత ప్రసిద్ధి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇప్పుడు రామాయణంలో లేనికి కూడా చాలా, ఇందాక సుధామ గారు ప్రస్తావించారు, వడతది, అలాగే విహారి గారు ప్రస్తావించారు. రామాయణంలో లేనివి కూడా లోకంలో లాగా వ్యాపించాయి. ఆ రకంగానే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనేటువంటి మాట రాముల వారు అన్నట్లుగా లోకంలో ప్రసిద్ధి. యుద్ధం మొత్తం పూర్తయిపోయింది. లక్ష్మణుడు లంకా నగరంలోకి వెళ్తే ప్రతి చోట బంగారమే. కిటికీ బంగారం, వీధి బంగారం, ద్వారాలు బంగారం, ఇళ్ళు బంగారం, అంతా బంగారం. అన్నయ్యకి దగ్గరికి వచ్చి చెప్పాడు, అన్నయ్య ఎంత బాగుందో లంక, మన అయోధ్య కంటే కూడా చాలా బాగుందని అని చెప్పి అన్నగారైనట్టి శ్రీరాముడితోటి లక్ష్మణుడు చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు అన్నట్ట, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, ఆ లంకా నగరం ఎంత బంగారంతో కూడుకున్నప్పటికీ, ఎంత విలువైనదైనప్పటికీ నమే రోచతే, నాకంత ఇష్టం లేదురా. ఎప్పుడు ఇష్టం లేదు? నా అయోధ్యతోటి పోలిస్తే ఆ లంకా నగరం ఏమంత గొప్పది కాదు. ఎందుకని? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కన్న తల్లి, జన్మభూమి, మాతృభూమి, ఇవి స్వర్గం కంటే గొప్పవి. ఆ శ్రీరామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట ఈనాటికి కూడా భారతీయులందరూ కొద్దో గొప్ప చదువు వచ్చినటువంటి వారందరి నాల్కల మీద నడయాడేటువంటి మాట. ఈ తర్వాత లాలా లజపతి రాయ్ సేవా సంక్రాంతి సందర్భంగా ఇది వేశారు. అందువల్ల చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు చెప్పినటువంటి పద్యం కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు చెప్పిన దేశభక్తి ప్రపూరితమైనటువంటి పద్యం. ఈ భరతఖండంబు చక్కని పాడియావు, ఈ భారత భూమి. ఎందుకంటే లాలా లజపతి రాయ్ చివరి నిమిషాల్లో మహాఘోరంగా ఆయన్ని కొట్టారు, మామూలుగా కాదండి. లాఠీ చార్జీ, ఆ లాఠీ చార్జీ దెబ్బలకి ఆయన చనిపోయారు. ఆ లాఠీ చార్జీ దెబ్బలు తింటున్నప్పుడు లాలా లజపతి రాయ్, ఎందుకంటే ఈ మహానుభావుడు ఏమన్నాడో తెలుసా అండి? మమ్మల్ని కొట్టారు కదా, ఈ కొట్టేటువంటి ప్రతి దెబ్బ మీ శవపేటికలకు మీద వేసేటువంటి ఒక్కొక్క మేకులాగా అవుతుంది అన్నాడు. బ్రిటిష్ మహాసామ్రాజ్యానికి ఏనాటికైనా శవపేటిక ఏర్పడిపోతుంది. ఆ శవపేటిక మీద ఒక్కొక్క మేకు దించుతారు కదా శవాన్ని పెట్టిన తర్వాత, ఆ మేకులాగా అవుతుంది నన్ను కొట్టినటువంటి ఈ దెబ్బ అన్నాడు లాలా లజపతి రాయ్. అటువంటి మహానుభావుడు, ఆ దేశభక్తి ప్రపూర్ణులు, ఆయన చెప్పినటువంటి ఆ చిలకమర్తి వారు అటువంటి వారు. ఆయన చెప్పినటువంటి పద్యం భరత ఖండంబు చక్కని పాడియావు. పాపం ఆవు దగ్గర మొట్టమొదట లేగదూడ వెళ్ళి పాలు తాగాలి. ఈ భారత భూమి అనేటువంటి ఈ ఆవు దగ్గర పాలు తాగటానికి మిగతా లేగదూడలు, హిందువులనే లేగదూడలు పాలు దొరక్క, అంటే మన సంపదని మనం అనుభవించనీయకుండా వాళ్ళు చేస్తూ ఉంటే హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? తెల్లవారను గడుసరి గొల్లవారు, పాలు పితికేటువంటి ఆ తెల్లవారు మూతులు బిగియ కట్టి, మనం పాలు తాగకుండా మన మూతులకి అడ్డం కట్టేసేసి వాళ్ళు పాలు పితుక్కున్నారు. ఎంత సంపద దోచుకున్నారండి. మోదీ గారు మొన్న సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణంలో ఆ మహానుభావుడు చేసినటువంటి ఉపన్యాసం మీలో ఎంతమంది విన్నారో కానీ ఒళ్ళు గగురు పడుస్తుంది. అన్నిసార్లు
ఆ ఒక్కడి పేరే ఇంకా మనకి, అందుకని ఆ పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం లేదు. అన్నిసార్లు దాడి చేసి సంపదను ఉన్నాడు. ఇంకా లెక్కలేనంత సంపద మన భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు. కాబట్టి పితికారు మన భరత భూమి అనేటువంటి ఈ ఆవుని అని చెప్పి ఎంతో గొప్పగా దేశభక్తి ప్రపూరితంగా చిలకమర్తి వారు చెప్పారు. ఇక సేవా దృక్పథం, సేవ అనేటువంటిది సామూహికంగా చేసేటువంటి సేవ, మానవులకు చేసేటువంటి సేవ కాకుండా భాషా సేవ ఒకటి ఉందండి. మన భాషకి కూడా మనం సేవ చేయాలి, రుణాలు తీర్చుకోవాలి. మనం ఆ రుణం తీర్చుకోవటంలో విశ్వనాథ వారు ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్పారు. ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష. తెలుగు భాష మాట్లాడుతూ ఉంటే ఒక సంగీతం ఏదో చెవుల్లో పడినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబున వనరు భాష. రసభావముల సమర్పణ శక్తి యందున అమర భాషకును దీటైన భాష, జీవులలోనున్న సేవయంతయును చమత్కృతి పల్కులను సమర్పించు భాష. భాషలొక 10 తెలిసిన ప్రభువు చూచి భాష అన ఇద్ది అని చెప్పబడిన భాష. తనరు ఛందస్సులోని అందము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష. తీర్చి చూపించినట్టిది తెలుగు భాష. అటువంటి తెలుగు వాళ్ళం మనం గర్వించాలి. మనం తెలుగు వాళ్ళగా పుట్టినందుకు. మహానుభావులండి, రక్తం ధారపోశారు. ఇందాక చెప్పారే మా సుధామ గారు, విహారి గారు, పదచిత్ర రామాయణం రాయటం అంటే అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే 6000 పైచిలుకు పద్యాలు ఈనాటికి, ఎందుకంటే అటు కథలో రాస్తారు సవ్యసాచిలాగా, అటు చక్కటి నాటికలో రాశారు, ఇటు చక్కగా బ్రహ్మాండంగా రామాయణం సంప్రదాయవాదులు శిఖరాన్న పెట్టుకునేటువంటి రామాయణం రాశారు. అందువల్ల తెలుగు భాష, దాన్ని సేవించాలి. మనం రాయగలిగినన్నా రాయగలగాలి, లేదా రాసిన వాళ్ళని నోరారా కీర్తించగలిగితే మనకి వచ్చే జన్మలో ఆ గంధం అంటుతుంది అన్నాడు. ఈ సందర్భంలోనే ఒక చిత్రమైనటువంటిది మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను ప్రస్తావిస్తున్నాను. మహాభారతంలో ధర్మరాజు గారు ఒకరోజు యుద్ధంలో కర్ణుడి చేత చావు దెబ్బలు ఇలా అలా కొట్టల. కర్ణుడు ధర్మరాజును విపరీతంగా బాధాడు, చంపలేదు. తల్లికిచ్చినటువంటి మాట ప్రకారం అర్జునుణ్ణి తప్ప మిగతా వాళ్ళని ఎవరిని నేను చంపను అని కర్ణుడు వాగ్దానం చేశాడు. కనుక ధర్మరాజుని చేతికి చిక్కినప్పటికీ చివరి నిమిషంలో అతన్ని వదిలేసాడు. సాయంత్రం అయిపోయింది, శిబిరానికి తిరిగి వచ్చాడు ధర్మరాజు. ఒళ్ళంతా పచ్చి పుండులాగా ఉంది, గాయాలు గాయాలు గాయాలు. శరీరానికి గాయమైంది, మనస్సుకి గాయమైంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు వేరొక చోట యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు కూడా సాయంత్రం అయ్యేసరికి తిరిగి వస్తారు కదా, మళ్ళీ ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. ఏమేం జరిగింది కబుర్లు చెప్పుకుంటున్న సందర్భంలో ధర్మరాజు గారికి అర్జునుణ్ణి చూసిన వెంటనే ఉక్రోషం వచ్చిందిటండి. మహాభారతంలో రాస్తాడు, ఏమయ్యా నిన్ను నమ్ముకొని యుద్ధానికి దిగాము, ఒక్క రోజులో మొత్తం అందరినీ ఈ గాంధీవంతో మొత్తం అందరినీ చంపుతానని చెప్పావు, ఏం చేసావయ్యా నువ్వు? నీ గాంధీవం కాల్సనా ఈ పదం వాడాడండి. నీ గాంధీవం కాల్సనా అని మన తెలుగు వాళ్ళం ఉక్రోషంతో ఎలా అంటామో తిక్కన గారు అంత అద్భుతంగా రాస్తాడు. నీ గాంధీవం కాల్సనా అనేసరికి మహాకోపం వచ్చేసింది అర్జునుడికి. వెంటనే కత్తి తీశాడండి. కత్తి తీసి ధర్మరాజు చంపటానికి కత్తి తీశాడు. ఇక అక్కడ ఉన్నాడు, ఇదెక్కడ్రా, మనం చూపించాల్సింది యుద్ధంలో ఎదుటి వాళ్ళ మీద కత్తులు బాణాలు వేయాలి, కానీ మళ్ళా మనమేమిటి కత్తులు బాణాలు అని చెప్పి నల్లని వాడు పద్మనయనంబులవాడు ఆయన ఉన్నాడు కదా, బాబా
ఇదేమిటయ్యా బావా, ఆగు ఆగు అన్నాడు. నేను ఆగను బావా అన్నాడు అర్జునుడు. నన్నేమైనా తిట్టమను, నేను పడుంటా. నా గాంధీవాన్ని తిడితే మాత్రం నేను పడుండను. ప్రతిజ్ఞ చేశాను, నా గాంధీవాన్ని ఎవడు తిడితే వాడిని చంపేస్తా. ఇది నా ప్రతిజ్ఞ. నా ప్రతిజ్ఞను నేను నెరవేర్చాల్సిందే. ఇప్పుడు చంపేయాల్సిందే అన్నయ్యని అన్నాడు. ఒక పని చేయి, చూడండి అక్కడ ధర్మ సూక్ష్మం చెప్తున్నాడు. గురువుని నువ్వు అని తిడితే వాడిని చంపినట్టు లెక్కటండి. శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో చెప్పినటువంటి మాట. పెద్దవాళ్ళని ఎవరైనా, మనకంటే పెద్దవాళ్ళని మీరు, అది మన భారతీయ సంస్కృతి, మీరు అని గౌరవించాలి. నువ్వు అనే ఏకవచన ప్రయోగం ఎప్పుడూ చేయకూడదు. మీ అన్నయ్యని నువ్వు అని సంబోధించు, ఆయన చనిపోయినట్టే లెక్క. అలాగే మీ అన్నయ్యని నిందించు, ఆయన చేసినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పు, మీ అన్నయ్య చనిపోయినట్టే లెక్క. బావ చెప్పాడు కాబట్టి అర్జునుడు ఆ రకంగానే చేశాడు. ధర్మరాజు గారిలో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే అదే కత్తితోటి తనను నరుక్కోపోయాడు. వెంటనే ఇదేటయ్యా అన్నాడు. మరి అంతటి అన్నగారిని పట్టుకొని చంపుతానన్నాను, నానా రకమైన నిందలు చేశాను, తప్పు కదా అని అంటే, నిన్ను నువ్వు పొగుడుకో. మహాభారతం చెప్తున్నటువంటి మాట అండి. నిన్ను నువ్వు పొగుడుకో, నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. ఎంత గొప్ప మాట చూడండి. ఆత్మస్థుతి, సేవా దృక్పథంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఒక రూపాయి ఎదుటి వాళ్ళకి ఇస్తున్నామా, మన ద్వారా వెళుతోందా, మనం ఈ సేవ చేస్తున్నామా అంటే నేను ప్రవేశిస్తోంది. నేను అనే తప్పనిసరిగా ప్రవేశిస్తుందండి. ఫోటో తీసుకో బుద్ధేస్తుంది, ఫోటోలో నా ఫోటో ముందు రావాలనిపిస్తుంది, పేపర్లో నా పేరు ముందు రావాలనిపిస్తుంది. మహాభారతం హెచ్చరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థుతి పనికిరాదు. నేను చేస్తున్నాను, నాది అనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తెచ్చుకోకూడదు. శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నటువంటి మాట. అప్పుడు అర్జునుడు తన్ని తాను పొగుడుకున్నాడు. అక్కడితోటి ఆ కథాఘట్టం ముగిసింది. కానీ సేవాఘట్టంలో ఉన్నటువంటి మనందరం కూడా స్మరించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఆ రకంగా అహంకారాన్ని తెచ్చుకునేటువంటి పని చేయకూడదు. ఎప్పుడు ఎవరన్నా మీరు బాగా చేస్తున్నారండి అంటే, నాకంటే చిన్నపిల్లలు కాబట్టి చెప్తున్నాను, మీరు బాగా చేస్తున్నారనంటే భగవంతుని దయ. ఎందుకంటే ఎవరైనా సరే, నేను ఈ రోజుకి అలాగే అనుకుంటాను, నువ్వు బాగా రాస్తున్నావా అంటే అమ్మవారి పాదాలని మనసులో స్మరించుకుంటాను. నన్నేంటమ్మా అంటున్నారు, నువ్వు కదా రాయిస్తోంది, నువ్వు కదా చేయిస్తోంది. పని ముట్టండి. ముఖం కరోతి వాచాలం. ఆవిడ చెయ్యి ఎత్తంటే ఎత్తుతాం, ఇక సాల్లే కూర్చో అంటే చెయ్యి పడిపోతుంది. ఇంటి దగ్గర నుంచి ఒక్క అడుగు కూడా మనం కదలలేం. అందువల్ల ఏది చేసినా కూడా యోగస్థం కురు కర్మ అని భగవద్గీత చెప్పింది. యోగస్థుడవై ఉండి సేవ చేయటం, కర్మం అంటే సేవ కార్యక్రమం అండి. యోగస్థుడవై ఉండి కర్మలు చేస్తూ ఉండు. అన్ని భగవానుడు నా చేత చేయిస్తున్నాడు. ఒక సేవా కార్యక్రమమే కాదండి, ఏ కార్యక్రమమైనా మనం ఆ రకంగా చేయాలి. ఇంకా మాట్లాడవలసిన పెద్దలు ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతానికి ఇంకా నేను ఈ సాహిత్య గోష్ఠిని ముగిస్తూ చిట్ట చివరగా ఆ అంబని ఒక్కసారి స్మరించుకుంటూ ముగిస్తాను. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న రోచిర చుంబిత దుగ్విభాగ శృతి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారి నను కృపచూడు భారతి, నను కృపచూడు భారతి. శరద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫనీశ కుంద మందార సుధాపయోధి సితతామరస ఆమర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగా నగ నెన్నడు కల్గు భారతి. అటువంటి సరస్వతీదేవికి, ఈ సేవా సరస్వతికి వీరి సేవా కార్యక్రమాలు, ఈ సేవా సంక్రాంతులు నిర్విఘ్నంగా కొనసాగాలని మరోసారి ఆ అమ్మని ప్రార్థిస్తూ వారిని అభినందిస్తూ మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వారి సందేశం కూడా మనం విన్నాం. ఇప్పుడు ప్రస్తుతం కార్యక్రమం కూడా
7 గంటలైంది. సుమారు 3 గంటల నుంచి ఇక్కడ అందరం ఈ కార్య